ఏంటంటే మనకి ఫెర్టిలైజర్స్ అనేది కూడా ఏపీఎంసీ అనే యాప్ ద్వారా రైతు సోదరులకు అందించడం జరుగుతుంది. ఎటువంటి భయోందనలకు గురి కావాల్సిన అవసరం లేదు. అలాగే మనకి ఎరువులు అందుతాయా లేదా అనే అపోహ కూడా పడొద్దని చెప్పి రైతు సోదరులకు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే ఈ యాప్ ద్వారా మన ఆన్లైన్లో నిక్షిప్తమైనటువంటి రైతుల డేటా అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది. అది ఆర్ఎస్కే ద్వారా చేసుకోవచ్చు, మనము ప్రైవేట్ డీలర్స్ ద్వారా మరియు సొసైటీ డీలర్స్ ద్వారా కూడా మనం ఈ యొక్క ఎరువులు రైతు సోదరులకి అందించడానికి పారదర్శకంగా అందరికీ కూడా అంటే సాగు చేసే ప్రతి రైతు సోదరులకు అందరికీ కూడా ఎరువులు అనేది అందజేయడం జరుగుతుంది. ఇది 8వ తారీఖు నుంచి మనము ఈ యాప్ ద్వారా అందించడం జరుగుతుంది. దీనిలో భాగంగా రైతులకు చెప్పేది ఏంటంటే ముఖ్యంగా మీ యొక్క ఆధార్ నెంబరు మీరు ఈ యొక్క డీలర్ పాయింట్ దగ్గర అంటే ప్రైవేట్ డీలర్ దగ్గర కానివ్వండి, గ్రోమోర్ కానీ ఎనీ ఫెర్టిలైజర్ ఆర్గనైజేషన్ ఏదన్నా ఎఫ్పిఓస్ కానివ్వండి, ఇట్లా ఎక్కడికి వెళ్ళినా కూడా మీ ఆధార్ మీరు చెప్పినట్లయితే మీ యొక్క డీటెయిల్స్ మీకు మొదటి దఫా, రెండో దఫా, మూడో దఫా అని చెప్పి మీకున్న విస్తీర్ణాన్ని బట్టి ఈ యొక్క బ్యాగ్స్ అనేది అలకేట్ చేయబడతాయి, వస్తాయి. వీటిని మీరు ఈరోజు అంటే 8వ తారీఖు నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఇక ఈ రోజు నుంచి మీరు సీజన్ స్టార్ట్ అయ్యేదాకా తీసుకోవచ్చని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అట్లాగే ముఖ్యంగా ఇక్కడ ఈ డీలర్స్ పాయింట్స్ అంటే ఇన్పుట్ డీలర్స్ వెరిఫై చేసినప్పుడు కొన్ని చోట్ల స్టాక్ వేరియేషన్ ఉండటము, అట్లాగే ఈ గ్రౌండ్ బ్యాలెన్స్, ఈపాస్ బ్యాలెన్స్ వేరియేషన్ ఉండటము, బిల్స్ ప్రాపర్గా లేకపోవటం వల్ల ఒక 2 షాపులకు మనము లైసెన్స్ సస్పెన్షన్ చేసి ఒక 5 షాపులకి మనము స్టాప్ సేల్స్ కూడా ఇవ్వటం జరిగింది. అంటే రైతుల ఒత్తిడి మేరకు ఇటువంటివి అయినా చేయకూడదని చెప్పి మనం గతంలో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఎందుకు చేశారనేది డీలర్స్ని ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నాము. అట్లాగే మీరు కూడా రైతు సోదరులు కూడా ఎవరు కూడా ప్యానిక్ కావాల్సిన సందర్భం లేదు. ఇక్కడి నుంచి మీరు ఈ యాప్ ద్వారా అందరూ కూడా ఎరువులు తీసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అట్లాగే మన కొల్లిపర మండలానికి సంబంధించి ఈ రోజున 9 ప్రోడక్ట్స్కి 10,87,745 వర్త్ విలువ చేసేటువంటివి స్టాప్ సేల్స్ ఇవ్వడం జరిగింది. సో ఇటువంటి పొరపాట్లు అంటే హైయెస్ట్ సేల్స్ చేయడము, ప్రాపర్గా ఈపాస్ అలాగే ఏపీఎంసీ యాప్ వేరియేషను లాంటివి ఉంటే కూడా చట్టపరమైన యాక్షన్ తీసుకొని 6Aలు కూడా నమోదు చేయాల్సిన పరిస్థితి అయితే వస్తుందని చెప్పి ఈ డీలర్స్ని హెచ్చరించడం అవుతుంది. ధన్యవాదాలు. ఫ్రెండ్స్, ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి షేర్ చేయండి.